నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా నా జీవిత తీరమున నాపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నానావా ప్రభు మార్గము విడిచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరిచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నానావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నానావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటితును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా. సర్వసృష్టికర్తయు సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో మనం కలుసుకొని ప్రభునామాన్ని స్తుతించడానికి తండ్రి అయినటువంటి దేవుడు నాకును మనందరికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి రాత్రి కూడా అద్భుతంగా మీరు వీడియోస్ వీక్షిస్తూ మమ్మల్ని ఎంతగానో కామెంట్స్ రూపంలో, లైక్స్ రూపంలో మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానమును బట్టి క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించాలని మనసారా మేము ప్రార్థిస్తూ ఉన్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. మంచిది. ఈ రోజుకైనటువంటి దేవుని వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, నిన్ను బ్రతికించినటువంటి ప్రేమ, నిన్ను బ్రతికించిన ప్రేమ. మానవ జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. తండ్రి అయినటువంటి దేవుడు మనలందరినీ ఒక ప్రణాళిక ఉద్దేశానుసారంగా ఆయన చిత్తంలో ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రలుగా బ్రతకాలని, ఆయన కొరకు మనం జీవించాలని మనుషులందరినీ ఆయన తయారు చేసి బ్రతికించినటువంటి దేవుడు. బ్రతికించిన దేవుడే మనిషిని చంపేస్తాడా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన చంపడు. మరణం అనేటువంటిది ఏ మానవునికి లేదు అకార్డింగ్ టు ది బైబిల్ ప్రకారంగా. కానీ మరణమే ఈరోజు అన్ని భయాల కన్నా అతిపెద్ద భయం ఏది అంటే మరణం. ఎప్పుడు మరణిస్తాడో, ఎలా మరణిస్తాడో, ఏ విధంగా మరణం వస్తుందో ఏ మానవునికి తెలియదు. కానీ ప్రతి మానవుడు కూడా మరణ భయంతోనే ఈ కాలంలో జీవిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎవరిని కదపండి, ఎవరి పండు ముసలోళ్ళని కూడా అడిగితే, ఎప్పుడైనా మేము ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి కోరిక ఏంటి అంటే, నాకు ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయండి, లేకపోతే ఇలా అయిపోతున్నాను, అలా అయిపోతున్నాను, నీరసం వచ్చేస్తుంది, ప్రార్థన చేయండి అంటారు. ఇంచుమించు వయసు ఒక 80, 60, 70 సంవత్సరాలు ఉన్న వయసు కలిగిన వాళ్ళు కూడా ఇదే అవసరత చెప్తారు. మీరు బాగా అర్థం చేసుకోండి. అంటే ఏంటి, ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలనేటువంటి ఆశ, అంటే ఎక్కడ చచ్చిపోతానో అనేటువంటి ఒక భయం. సో ప్రతి మనిషిని వెంటాడేటటువంటి భయం ఏదైతే ఉంది అని ఆలోచన చేస్తే అది మరణం. సో మరణం ఉందా అని అంటే ఖచ్చితంగా బైబిల్ తెలియజేస్తుంది మరణం అనేటువంటిది లేదు అని. కానీ ప్రతి మానవుడు మరణాన్ని కొనుక్కు తెచ్చేసుకున్నాడు. ఏదో బయట వస్తువులు కొనుక్కు తెచ్చుకున్నట్లుగా మరణాన్ని కొనుక్కు తెచ్చుకున్నాడు. ఇంకొద్దిసేపు నేను మీతో మాట్లాడిన తర్వాత చాలా విలువైనటువంటి మాటలు మీకు అర్థమవుతాయి. మనిషికి మరణం లేదు, మరణము లేని మనిషిని దేవుడు తయారు చేశాడు. ఎంతో ఇష్టంగా సకల చలరాశులను, జీవకోటిని, సమస్తాన్ని, మనకు కావలసిన సూర్యరశ్మిని ఇవ్వడానికి సూర్యుడిని, రాత్రి అందంగా, హ్యాపీగా, ఆహ్లాదకరంగా ఉండేటటువంటి చందమామని, నక్షత్రాలను, మనం చూసి ఆనందించడానికి ప్రకృతిని, సముద్రమును, జలచర రాశులను, వీచే గాలిని, సమస్తాన్ని దేవుడు పెట్టాడు. నోటి మాట చేత కలిగించారు. అట్ ద సేమ్ చివరి రోజు అయినటువంటి లాస్ట్ రోజు దేవుడు ఏం చేశాడు, ఒక మట్టి తీసుకొని మంచి అందమైన రూపాన్ని తయారు చేసి మనిషిగా రూపాంతరం చెందించి అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదిన తర్వాత అతడు జీవాత్మ ఆయను అని బైబిల్ తెలియచేస్తుంది. ఈ జీవాత్మను ఆయన చంపేయడం కోసం తయారు చేయలేదు. బాగా వినండి మీరు, మనిషిని చంపడం కోసం తయారు చేయలేదు. మరి ఎందుకు తయారు చేశాడు? తన ద్వారా ఆనందపడడానికి, ఆ మనిషి ద్వారా సంతోషాన్ని పొందుకోవడానికి, ఆ మనిషి ద్వారా దేవుని నామం మహిమపరచబడ్డానికే మనిషిని నిర్మాణం చేసుకున్నాడు. మరి జరిగిందేంటి? మనిషి మరణించి సమాధి చేయబడుతున్నాడు, ఇంకా చచ్చిపోతున్నాడు, కాలగర్భంలో కలిసిపోతున్నాడు. మరి ఇది కాదు కదా రోలు. బైబిల్ గ్రంథాన్ని మనం బాగా ఆలోచన చేస్తే మరణం అనేటువంటిది లేనటువంటి మనిషికి మరణ భయం అనేటువంటిది వచ్చింది. అందుకే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడేటటువంటి టాపిక్ ఏంటి అంటే, నిన్ను బ్రతికించేటటువంటి ప్రేమ. అసలు మరణం ఎలా వచ్చింది, ఆయన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు మనం ఏ విధమైనటువంటి స్థితిలో మనం ఉంటే బాగుంటుంది అనేటువంటిదే
ఈ రాత్రి మనం ఆలోచన చేయబోతాం. బైబిల్ గ్రంథాలు కలిగినటువంటి వారు జాగ్రత్తగా కొన్ని మాటలు ఆలకించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. సరే, దీనికి గాను ఇవ్వబడినటువంటి ధ్యానాంశం ఏంటి అంటే అది ఇశ్రాయేలీల కాలం. బాగా వినండి, అది ఇశ్రాయేలీల కాలం. ఇశ్రాయేలీలందరూ మోషే గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి రోజులు. మోషే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని, మోషే గారిని తండ్రి అయినటువంటి దేవుడు ఎన్నుకొని ఆ ప్రజలలోనే ఒక గొప్ప నాయకునిగా నిలబెట్టుకున్నారు. మోషే, అహరోనులు వీరిరువురు కూడా నాయకులుగా ఉండి నడిపిస్తున్నటువంటి రోజులు. ఫరో అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్న కాలం. వీళ్ళందరూ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. చాలా కష్టం, చాలా శ్రమ, చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రార్థన చేయగా దేవుడు మోషే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని దేవుడు పుట్టించి వారిని నాయకుడిగా చేసి సకల విద్య ప్రావీణ్యత పొందిన వాడిగా, అక్కడ రాకుమార్తె చేత పెంచబడినటువంటి వాడిగా, ఐగుప్తులో ఉన్న సకల విద్యలను నేర్చుకున్నవాడిగా, అట్ ద సేమ్ టైం రాకుమారుడి పొజిషన్లో ఉన్నటువంటి సమయంలో అసలు ఇతను ఎవరో, ఎలాంటి వాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసి ఇశ్రాయేలీల ప్రజలకే ఒక అద్భుతమైన నాయకుడిగా నిలబడి అనేకమైనటువంటి కష్టాల, శ్రమల, శోధనల మధ్య మొత్తం మీద ఎట్టకేలకు ఇశ్రాయేలీల ప్రజల్ని కానాను దేశం నడిపించడానికి ఫరో గారి చేత ఒప్పించుకొని ఆ ఫరో సైన్యం నుంచి అంతయు తప్పించుకొని చాలా జాగ్రత్తగా వీళ్ళు ఎక్కడి వరకు వచ్చేసారంటే మనం ఆలోచన చేయబోతున్నటువంటి ఈ ప్రాంతం అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించినటువంటి కానానీయుడైనటువంటి అరాదు రాజుగారు విని ఈ ఇశ్రాయేలీల్ని యుద్ధం చేసి వారిలో కొంతమందిని పట్టుకుందామని అనుకున్నాడు. సో వీళ్ళందరినీ దేవుడు కాపాడుకుంటూ, నడిపించుకుంటూ, సీనాయి పర్వతం నుంచి కాపాడుకుంటూ, ఎర్ర సముద్రం నుంచి కాపాడుకుంటూ, అన్ని సమయాల్లో వారిని కాపాడుతూ చాలా జాగ్రత్తగా ఆ ప్రాంతంలోకి తీసుకొచ్చి కానాను దేశపు అరణ్య మార్గంలో నడుస్తున్నటువంటి సమయాల్లో వీళ్ళు అతారీయుల మార్గంలో ఉన్నారని తెలుసుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ సందర్భాల్లో చాలాసార్లు ఇశ్రాయేలీలు చాలా ఎక్కువ శోధించారు. మోషే గారిని, అహరోనుని, తండ్రి అయినటువంటి దేవుణ్ణి చాలా ఎక్కువ శోధించారు. ఇలా శోధిస్తున్న సమయాల్లో కూడా దేవుడు వారి మీద ప్రేమనే చూపించాడు, కానీ ఎప్పుడు వారిని కఠినంగా శిక్షించలేదు. ఇలాంటి తరుణాల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే వాళ్ళని ఇంకా దేవుడు ఇంకా ఎట్టి పరిస్థితులను ఇంకా ఓర్పు పట్టలేకపోయాడు, ఇంకా ఓర్చుకోలేకపోయాడు. చూడండి, బాగా వినండి. ఇప్పుడు నేను ఆ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్నటువంటి భాగం మనకు ధ్యానాంశంగా ఇవ్వబడింది. సో ఆ మాట మరొకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు. వారు ఎదేము దేశం నుండి చుట్టిపోవాలనని హోరు కొండల నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగిపోయినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లింది. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నం మాకు అసహ్యమైనది అనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైనటువంటి సర్పములను పంపెను. చాలండి, బాగా వినండి. ఇక్కడి నుంచి వాళ్ళు అరాతీముల మార్గము నుంచి వచ్చి ఎదేము దేశమును చుట్టుపోవాలని హోరు కొండల దగ్గర ఎర్ర సముద్రం మార్గం వైపుగా సాగారట. ఇప్పుడు ఇలా వెళ్తా ఉండగా ఈ ప్రజలకు ఏమొచ్చిందట? మార్గాయాసము వచ్చింది. అంటే మార్గంలో నడిచి వీళ్ళకి ఆయాసం వచ్చేసింది. జనులందరి ప్రాణం సొమ్మసిల్లిపోయింది. నడవడం వల్ల వీళ్ళు చాలా అలిసిపోయారు. అక్కడ ఆగారు వీళ్ళందరూ. ఆగి అప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలు కొంతమంది ఏమంటున్నారంటే అల్లరి మోకిది. బాగా ఆలోచన చేస్తే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4-6 వచనాలు చూస్తే అక్కడ ఒక అల్లరి మోక కనపడుతుంది. అల్లరి మోకకు పేరాస చెలరేగింది అని కనపడుతుంది బైబిల్లో. ఇశ్రాయేలీయులు ఏడుపుతో మాకు మాంసం లేదు, అది లేదని కూడా ప్రార్థన చేశారని ఆ 11వ అధ్యాయంలో కనపడుతుంది. సో ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాంటి వాళ్ళే మళ్ళీ రేగి ఏం చేశారట? మోషేకు విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. దేవునికి మోషేకి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. వీరిద్దరు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా దేవుడు ఓర్చుకోలేకపోతున్నాడు. బాగా చెప్తున్నాడు, వినండి.
ఇటు ఇశ్రాయేలీలకి ఓపిక నశించిపోయింది, దేవునికి కూడా ఓపిక నశించిపోయింది వీళ్ళ ద్వారా. ఓపిక పట్టకపోతే ఘోర పాపం దారి తీయక తప్పదండి. బాగా వినండి. ఓపిక మన జీవితాల్లో లేకపోతే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులను మనం వెళ్ళిపోతాం. ఓర్చుకోవాలి కొన్ని విషయాలకి. ఓర్పు చాలా ఇంపార్టెంట్. ఓర్పు పట్టలేకపోతే ఘోరమైనటువంటి పాపానికి అది దారితీస్తుంది. ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఓర్చుకోలేనటువంటి సమయాల్లో వారికి జరిగినటువంటి పరిస్థితులు కూడా చెప్తాను మీకు. మోషే ఒక్కొక్క సందర్భంలో నిర్గమాకాండం 32 అధ్యాయం 1 వచనంలో మనం చూస్తే, మోషే తండ్రి అయినటువంటి దేవుడు మోషే గారిని పిలిచి, నువ్వు నా పర్వతం మీదకి రా, నేను నీకు మంచిగా కొన్ని విషయాలు చెప్తాను, వాటన్నిటినీ పలకల మీద రాసుకుంది కానీ రా అని చెప్తే మోషే వెళ్తాడు పైకి. ఇంచుమించు 40 రోజులు మోషే దేవుడు చెప్పిన ప్రతి మాట 10 ఆజ్ఞలు రాసుకుని ఉంటుంటే మోషే ఎంతకీ తిరిగి రావట్లేదని అహరోనికి అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వారితో ఇశ్రాయేలీల ప్రజలు ఏమంటారో తెలుసండి, మోషే కనిపించట్లేదు, ఇంకా మేము మోషే గురించి చూడం, ఆ దేవుడి గురించి చూడం, కానీ ఇంకో దేవుణ్ణి మా కోసం తయారు చేసే, ఇదిగో మా బంగారం, ఇదిగో మా ఎత్తడని చెప్పి కొంత పట్టుకొని వచ్చి పడేస్తారు. అంటే వీళ్ళకి ఓపిక అనేటువంటిది నశించిపోయింది. చూసి 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 అలసిపోయి ఇవాళ వస్తాడు, రేపు వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడని చూసి అలసిపోయి ఇంకా ఎప్పటికీ మోషే రాకపోతుంటే 40 రోజుల కాలం అయిపోతాను, ఇంకా రావట్లేదు అనేటువంటి సమయంలో ఇంకా వెంటనే వీళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి, ఇంకొక దేవుడు మాకు కావాలి కాబట్టి నువ్వు మాకు ఇంకొకటి తయారు చేసే అంటున్నారు. సో అలాంటి తరుణంలో తయారు చేసేసుకున్నారు, పూజ చేయడం మొదలెట్టారు. మోషే దిగొచ్చాడు. ఆ తదుపరి జరిగిన కార్యం ఏంటి చెప్పండి, వాళ్ళందరినీ కూడా చాలా వరకు సంహరించబడ్డారు. వాళ్ళు చాలా వరకు ఆ ఇశ్రాయేలు ప్రజలు పాడైపోయినట్టుగా కనబడుతుంది. సో అది ఓర్చుకోలేదు కాబట్టి అలా జరిగిపోయింది. ఇంకోటి కూడా చెప్పనా, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు చూస్తే మోషేకు కూడా ఓర్పు నశించిపోయింది. ఈ ప్రజలు మోషే మీద సనుక్కునేవారు, అహరోను మీద సనుక్కునేవారు, మాకు నీళ్ళు లేవు, ఆహారం లేదు, తినడానికి తిండి లేదు, ఎక్కడ తీసుకొచ్చావు, కీరదోసకాయలు ఉండి, బంగాళదుంపలు ఉండి, ఆలుగడ్డలు ఉండి, మాంసం పెట్టేవాళ్ళు, ఎంత పని చేయించుకున్నా మమ్మల్ని బాగా చూసుకునేవాళ్ళు, నువ్వు ఈ అరణ్యంలోనికి తీసుకొచ్చి మమ్మల్ని ఎలా చేసేస్తున్నావు, అలా చేసేస్తున్నావు అని మోషే మీద సనుక్కోవడం మొదలెడితే ఇంకా చూడలేక చేయలేక ఇశ్రాయేలు ప్రజలు అంటారు, నువ్వు మాట్లాడితే దేవుడు ఏదో రకంగా పంపిస్తాడు కదా, మాట్లాడు దేవునితో, చడుగు దేవుని అడుగా, నువ్వు ఇబ్బంది పెట్టేస్తుంటే అప్పుడు మోషే చాలా సీరియస్గా అంటాడు, ఏంటి బండ నుంచి ఏమైనా నీకు మీ నీళ్ళు రప్పించాలా నేను అని చెప్పి దేవుడు చెప్తాడు కూడా, బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీళ్ళు వస్తాయని చెప్తే వెళ్ళి మోషే కర్రతో కొడతాడని 2 సార్లు. చాలా సీరియస్గా ఓర్పు నశించిపోయి, ఇశ్రాయేలు గురించినటువంటి ఓర్పు నశించిపోయి కర్రతో కొడతాడు. జరిగిన పరిస్థితి ఏంటి, కర్రతో కొట్టడం వల్ల మోషే గారు కానాను దేశంలో ప్రవేశించకుండా ఆగిపోయాడు. కానానుకు ముందే ఆయన చనిపోయాడు. అర్థమవుతుందా మీకు? ఓర్పు పట్టకపోతే ఘోర పాపం, ఘోర ప్రమాదానికి సూచనగా కనపడుతుంది. ఇంకోటి కూడా చెప్పనా, సౌలు అనేటువంటి రాజు ఉన్నాడు. ఇశ్రాయేలును పరిపాలించిన మొట్టమొదటి రాజు సౌలు. ఈ సౌలు గారు ఒక పాస్టర్ గారిని కౌరు పంపాడు. ఎవరైతే తనను అభిషేకం చేశారో ఆ అభిషేకం చేసిన దైవజనుడు సమూయేలు గారు. ఆ సమూయేలు గారిని కబురు పంపిస్తాడు, అయ్యా మేము యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం, ఫిలిస్తీన్లు రెడీగా ఉన్నారు, వాళ్ళు మన మీద దండెత్తడానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి ఇప్పుడు మేము యుద్ధం చేయడానికి వెళ్ళాలనుకుంటున్నాం, కాబట్టి నువ్వు త్వరగా రా, మా కోసం ప్రార్థన చేసి మమ్మల్ని పంపించు, బలులు అర్పించి మమ్మల్ని యుద్ధానికి పంపించని కబురు పెట్టాడు సమూయేలు గారికి. సమూయేలు గారు 7 రోజులైనా కూడా రాలేదటండి. రాకపోయేసరికి, గిల్గాలుకి రాకపోయేసరికి ఇంకా హోమ బలులు, శాంతి బలులు అర్పించడం లేట్ అయిపోతుందని ఫిలిస్తీన్లేమో మిక్కాషు అనేటువంటి ప్రాంతానికి వాళ్ళు వచ్చేసారని తెలుసుకొని ఇంకా చేసేది లేక సౌలు ఆ బలులన్నీ పట్టుకొచ్చని నేను అర్పించేస్తానని చెప్పి, నేను చేయలేనా అని చెప్పి బలులు అర్పించేశాడు. సరిగ్గా సమూయేలు గారు వచ్చారు. జరిగిన కార్యం ఏంటో తెలుసా, అప్పటి నుంచి సౌలు మీద దేవుని ఆత్మ తొలగిపోయింది. ఇంకా రాజుగా అతను పని చేయడని చెప్పి దేవుడు అతన్ని వదిలిపెట్టేశాడు. సో ఓపిక ప్రతిదానికి అవసరమే. నా జీవితాల్లో కూడా ఎంతవరకు ఓర్చుకోగలుగుతున్నావు కొన్ని సందర్భాల్లో, నీ భర్తను కానీ, నీ భార్యని కానీ, నీ పిల్లల్ని కానీ, నీ బంధువులను కానీ, నీ సహవాసంలో ఉన్నటువంటి వారిని కానీ, నీ కొలీగ్స్ని కానీ, లేదా నీ ఫ్రెండ్స్ని ఎంతగా ఓర్చుకోగలవు? ఎవరైనా ఒక్క మాట అంటే ఏమైనా ఓర్చుకోగలవా నువ్వు? ఎవరైనా నిన్ను ఏదైనా చిన్న విషయంలో నిన్ను ఏదైనా అంటే ఓర్చుకునే స్వభావం ఉందా? ఓర్చుకోలేకపోతే నీ జీవితంలో విజయాన్ని నువ్వు సాధించలేవు. ఓర్చుకోలేకపోతే నువ్వు సాధించాలనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు సాధించలేవు.
ఎవరు అణిగి మణిగి తక్కువ వాడిని చేసుకుంటారో వాళ్ళని అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యం తెలియజేస్తుంది. ఓర్పు అనేకమైనటువంటి విషయాలకు పునాదిగా కనపడుతుంది. ఓర్చుకో ప్రతి సమయంలో, ఓర్చుకో ప్రతి విధమైనటువంటి పరిస్థితిని బట్టి. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు నీ నా జీవితాలను బట్టి. తండ్రి అయినటువంటి దేవుడు చెప్పే మాటలు ఏంటంటే ఓర్పు చాలా ప్రాముఖ్యమైందని. సో ఇంకా ఆలోచన చేస్తుంటే ఓపికతో ఎదురు చూడాలి. ఈ ఇశ్రాయేలీయులు ఓపికతో ఎదురు చూడటం లేదు కాబట్టి మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లిపోతే వాళ్ళు ఓపిక లేక ఆహారం లేదు మాకు, నీళ్ళు లేవు మాకు, చవిసారం లేని ఆహారం పెడతాను, ఇది మాకు అసహ్యం, ఏంటి బాధ, ఏంటి గొడవ అని చెప్పి వాళ్ళు గొడవ చేస్తుంటే యెహోవా దేవుడు ఏం చేశాడట, అప్పుడు ప్రజల్లోనికి తాపకరమైనటువంటి పాములు పంపాడట. పాములు, తాపకరమైనటువంటి పాములు అంటే విషం కలిగినటువంటి పాముల్ని. ఎప్పుడైతే విషం కలిగినటువంటి పాములు పంపాడో ఆ వచ్చి ఒక్కొక్కరిని వేసేయడం మొదలెట్టాయి. ఒక్కొక్కరిని కోట్లు వేసేస్తున్నాయి, పాములు చంపేస్తున్నాయి. ఎవరైతే పాము కాటుకు గురవుతున్నారో అందరూ చచ్చిపోతున్నారు. దేవుడికి కోపం వచ్చేసింది కాబట్టి ఇంకా దేవుడు ఆ పని చేశాడు అనమాట. ఇంకప్పుడు చేసేది లేక అప్పుడు ప్రజలకు అర్థమైపోయింది, ఇంకా ప్రజలకి అర్థమైపోయింది, ఓహో ఇది దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు, అలాగే మోషే మీద మనం ఇలా సనుక్కున్నందుకు మనకి కష్టం వచ్చిందని అర్థమైంది. ఇప్పుడు మీరు బాగా వినండి, మరణము ప్రతి మానవునికి వచ్చేసింది. ఎక్కడి నుంచి? అది మన టాపిక్ కదా. బ్రతికించేటటువంటి ప్రేమ అయింది. మరణాన్ని దేవుడు ఇవ్వలా, మరణాన్ని మనిషి తెచ్చుకున్నాడు. ఒక సర్పము ఏదేను వనంలో ఆదాము అవ్వలకు, అవ్వ అయినటువంటి అవ్వకు కనిపించి, పాము రూపంలో కనిపించి ఏం చెప్పింది, ఇది నిజమా, ఇది తింటే దేవదూతల్లాగా అవుతారు కదా, మేము ఎందుకు తినొద్దు అన్నాడు, మీరు ఎందుకు తినట్లేదు అని అనగానే నమ్మేసింది, తినేసింది, తినిపించేసింది కూడా. సో జరిగిన ఫలితం ఏంటి? ఆత్మీయమైనటువంటి జీవితంలో వారు చచ్చిపోయారు కానీ శారీరకంగా చావలా. బాగా వినండి, మనిషికి చావు లేదని చెప్పడానికి ఇదే ప్రాముఖ్యమైనటువంటిది. శారీరకంగా చచ్చిపోయాడు కానీ ఆత్మలో అతను చావలా. చచ్చిపోయాడు, ఇంకా అక్కడితో శారీరకంగా మరణం వచ్చేసింది. ఆ మరణము పాపము క్రియల ద్వారా మరణం వచ్చినట్లుగా కనపడుతుంది మనకి. మాట వినకపోవడాన్ని బట్టి, మనిషి కావాలని చేసుకున్నటువంటి పద్ధతిని బట్టి మరణం వచ్చినట్టుగా బైబిల్ గ్రంథ చరిత్ర తెలియచేస్తుంది. సో పాము మాట వినడం వల్ల వాళ్ళకి ఏమొచ్చేసింది, మరణం వచ్చేసింది. ఇప్పుడు దేవుని మాట వినకపోవడం వల్ల లేదా దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల వీళ్ళకేమొచ్చింది, ఇప్పుడు ఇక్కడ తాపకరమైనటువంటి సర్పాలు వచ్చినాయి, కోటేసేయడం మొదలెట్టినాయి, చంపేయడం మొదలుపెట్టినాయి. సో పాపం వల్ల వచ్చేటటువంటి జీతం ఏంటి? మరణం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా పాపం వల్ల వచ్చు జీతము మరణము. నిజంగా మనం ఆ మరణానికి పాత్రులం అయిపోయాం. మనము అతిక్రమముల చేతను, పాపముల చేతను, అపరాధముల చేతను, పాపముల చేతను మనము చచ్చిపోయిన వారమై ఉండగా క్రీస్తు మనలను తన ప్రేమ చేత ప్రేమించి మనల్ని తిరిగి క్రీస్తు కొరకు బ్రతికించుకున్నట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూస్తే అదే కదా మనకు కనిపించేది. సో ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మీరు ఆలోచన చేయాలి, పాప సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కనుక మనం ఉంటే, పాపం అనేటువంటి విషం మన జీవితంలోకి వచ్చేస్తే, పాము రూపంలో సర్ప రూపంలో కోట ఏం చేసుకుని ఉంటే, ఈ రాత్రి మాటలు నీకు నాకు మాత్రమే. ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళు ఆలోచన చేయండి. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను బ్రతికించడం కోసమే ఆయన ఈ లోకానికి దిగొచ్చాడు. నిన్ను సజీవంగా ఉంచడం కోసమే ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడు. నీ పాప శాప జీవితాన్ని, పాపం అనేటువంటి విషాన్ని తొలగించడానికే యేసు ప్రభు నీ కోసం వచ్చినటువంటి దేవుడు. బాగా చెప్తాను వినండి. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి పాములు కోటేయడం మొదలుపెట్టాయో వాళ్ళందరూ చచ్చిపోతుంటే వాళ్ళకి తెలిసి వచ్చింది, విషయం అర్థమైంది, అబ్బో ఇది మేము చేసిన తప్పిదం వల్లే ఇలా జరిగింది ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు మేము పశ్చాత్తాపడాలి. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయాలో తెలుసా, దేవుని వేడుకోవాలి. ఇప్పుడు మేము ఏం చేయాలో తెలుసా, దేవుని దగ్గరికి రావాలి. ఇప్పుడు మేము ఏం చేయాలో తెలుసా, ప్రార్థన చేయాలి. మోషే దగ్గరకు వచ్చి బతిమాలడం మొదలెట్టాడు. అయ్యా మోషే, నీకు విరోధముగా మేము మాట్లాడాం కాబట్టే, పాపం చేసినాం కాబట్టే యెహోవా మా మధ్య ఈ సర్పాలను వేసాడు, కాబట్టి వీటిని తొలగించేలాగా దయచేసి వేడుకోవా యెహోవాని అని ప్రార్థన చేయడం మొదలెట్టాడు మోషే దగ్గరకు వచ్చి. అప్పుడు మరలా మోషే గారు ప్రార్థన చేయడం మొదలెడితే, బాగా వినండి, నీకు ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి ఉందని నీకు అర్థమవుతుందో, ఎప్పుడు ఇలాంటి స్థితి జరుగుతుందని మీకు అర్థమవుతుందో, వెంటనే మనం చేయాల్సింది ఇదే,
ఆ ఇశ్రాయేలీల ప్రజలు తెలుసుకున్నట్లుగా మనం కూడా విషయాన్ని గుర్తెరిగి దేవుని దగ్గరికి వస్తే ఎంత బాగుంటుంది. ఆ విషయాన్ని మనం కూడా తెలుసుకొని ప్రభు దగ్గరికి వస్తే ఎంత బాగుంటుంది. వాళ్ళందరూ ఆ దైవజనుడైనటువంటి మోషే గారి దగ్గరకు వచ్చి, ప్రవక్త అయిన మోషే గారి దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రార్థన వేడుకున్నారు. అయ్యా, దేవుని మా పక్షంగా వేడుకో, మా పక్షంగా ప్రార్థన చేయి, మేము ఇంకా ఇలా ఉంటాం, ప్రార్థన చేయి, వీటన్నిటిని తొలగించమని ప్రార్థన చేయమని అడిగితే, ఏమండి ఈ రాత్రి ఈ మాటలు వినబడుతున్నప్పుడు నీవు కూడా ఏ పాపపు విషయం నీలో ఉందో, ఏ పాపం అనేటువంటి విషయం నీలో ఉందని నీకు అర్థమవుతుందో, ఇప్పుడు దైవజనుల దగ్గరికి వెళ్ళేది ఒక క్రైస్తవ విశ్వాసగా, దేవుని ప్రజలుగా దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేయడం మొదలెడితే ఎంత బాగుంటుంది. ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఈ రాత్రి మాటలు అవే కదా, ఆలోచిస్తున్నావా? వాళ్ళ వెంటనే అర్థమైంది. ఇప్పుడు వచ్చి మోషే దగ్గరకు వచ్చి అడిగితే మోషే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే మోషే గారు ప్రార్థన చేస్తే, యెహోవా నీవు తాపకరమైనటువంటి సర్పములు వంటి వీటిని తొలగించాయా అని ప్రార్థన చేస్తే మోషేకి యెహోవా దేవుడు గారు కనిపించి అంటారు ఏమన్నా తెలుసా, ఇలాంటి విష సర్పములు లాంటిది ప్రతిమ అంటే ఒక బొమ్మను తయారు చేయించి అది ఒక పెద్ద స్తంభం మీద పెట్టు, ఎప్పుడైతే ఎవడైతే కరుస్తుందో పాము ప్రతివాడు దాని వైపు చూస్తే గనక వాడు బ్రతుకుతాడు అని మోషేకి సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాము లాంటి దాన్ని తయారు చేసి అది ఎక్కడ పెట్టాలి, నువ్వు స్తంభం మీద పెట్టు. ఎవరైతే కాటు వేయబడ్డారో, ఎవరైతే విషం పట్టుకుందో వాళ్ళని, ఆ విషం కలిగినటువంటి వారు చచ్చిపోతున్నప్పుడు ఆ యొక్క పాము వైపు కనుక చూస్తే, ఆ కర్ర వైపు చూస్తే, లేదా ఆ స్తంభం వైపు చూస్తే, ఆ ప్రతిమ కలిగిన స్తంభం వైపు చూస్తే వాళ్ళు ఖచ్చితంగా బ్రతుకుతారన్నాడు. బాగా వినండి, బాగా వినండి. పాపం అనేటువంటి విషంతో కూరుకుపోయినటువంటి మనం, పాపిష్టి లోకంలో బ్రతుకుతున్నటువంటి మానవుడు, నిజముగా పాపంలోనే కూరుకుపోయినటువంటి మనకి ఏది రక్షణో తెలుసా? నీ కోసం నా కోసం కలువరి శిలువలో ప్రాణత్యాగంగా గురైపోయినటువంటి యేసు ప్రభు వారి సాదృశ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వైపు నువ్వు ఎప్పుడు చూడడం మొదలెడతావో, నీ పాపం కోసం కలువరి శిలువలో ప్రాణత్యాగం చేసినటువంటి యేసు ప్రభు వారి వైపు, ఆ కర్ర వైపు ఎప్పుడు నువ్వు చూడడం మొదలెడతావో అప్పటి నుంచి నీ జీవితంలో బ్రతకడం అనేటువంటి మొదలవుద్ది. అప్పటి నుంచి నీ జీవితంలో ఆశీర్వాదం మొదలవుద్ది. నీ పాపం విడుదల కలుగుద్ది. నీకున్నటువంటి విషం విరిగిపోద్ది. అక్కడితో నువ్వు బ్రతకడం మొదలెడతావు. చూడండి, నువ్వు పాపి అంటున్నావు. ఎప్పుడో చచ్చిపోతే నాకు ఇప్పుడు ఉపయోగం అంటే, ఖచ్చితంగా ఎప్పుడో చనిపోయినటువంటి దేవుడు ముందుగానే నీ కొరకు చనిపోయాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా చచ్చిపోకూడదని. నీ కోసం ముందుగానే ఆయన శిలువ మరణాన్ని పొందాడు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన తప్పిదానికి శిక్ష నీ మీద పడకూడదని. మందుగా ఆయన కనిపెట్టబడినటువంటి దేవుడు, ఒక ప్యూర్ మెడిసిన్ అయిన, అద్భుతమైనటువంటి మెడికమెంట్ అయిన. ఆలోచన చేయి. ఈ రాత్రి మాటలు వినబడుతున్నప్పుడు నీ కోసం నువ్వు చేసిన ప్రతిదాన్ని, నువ్వు విషం కలిగి పాము కాటుతో విషం వేసేయించుకొని ఉన్నటువంటి నీవు, విషపూరితంగా పాపిష్టి లోకంలో పాపిష్టుడిగా బ్రతుకుతున్నటువంటి నీవు నేను, ఎప్పుడైతే యేసు ప్రభు కలువరి శిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్య వైపు మనం చూస్తామో వెంటనే మనకి ఆ పాపం నుంచి విడుదల కలుగుద్ది. ఆ విషయం నుంచి మనం విడుదల పొందుతాం. అది ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి, అప్పుడు ఏం చేశాడట? ఎత్తడి సర్పాన్ని ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు సర్పపు కోట తినిన ప్రతివాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేను. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైతే ఎత్తడి సర్పం వైపు చూసారో వాళ్ళందరూ బ్రతికారట. మీకు తెలుసా ఒక అద్భుతమైనటువంటి పాయింట్ చెప్పనా? డాక్టర్స్ వేసుకునే లోగో చూసారా మీరు ఎప్పుడైనా? డాక్టర్స్కి ఉండే లోగో ఒక పెద్ద స్తూపంలా ఉంటుంది, మిడిల్లో పక్కనే 2 పాముల్లాగా ఇలా లింక్గా తిరిగి ఉంటాయి. ఆలోచన చేశారా? బ్రతికించేటటువంటిది. ఏంటి ఆ సింబల్? మోషే గారికి దేవుడు ఇచ్చినటువంటి సింబల్ అది. అది ఏ రకంగా ఎలాగా దేవుడు వారికి జ్ఞానాన్ని ఇచ్చి పెట్టారో కానీ అద్భుతమైనటువంటి సింబల్, ఎంబ్లం అది డాక్టర్లకి. డాక్టర్ అంటే ఎవరు? బ్రతికించేవాడు. డాక్టర్ అంటే ఎవరు? రోగాల్ని నయం చేసేవాడు. ఎవరు పరమ డాక్టర్ ఈ లోకంలో? నిన్ను నన్ను కలగజేసినటువంటి మన పరలోకపు తండ్రియే కదా. ఆయన ఇచ్చినటువంటి ఎంబ్లం అది. దేవునికి మహిమ కలుగునుగాక. 2 పాములు ఎలా ఉంటాయి, మధ్యలో ఒక స్తూపం ఉంటుంది. అది డాక్టర్ అనేటువంటి సింబల్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు చాలా సందర్భాల్లో చూసే ఉంటారు దాన్ని. సో అంటే ఆ సర్పము వైపు, ఎత్తడి సర్పం వైపు ఎవరు చూస్తారో వారు రక్షించబడతారు.
రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు డాక్టర్ గారనే నన్ను బతికించాను బాబా అంటారు చూసారా. అంటే బ్రతికించేటటువంటి సింబల్ ఎవరన్నమాట? డాక్టర్. అయితే ఇప్పుడు ఆయన చెప్పింది అదే, ఆలోచన చేయండి. సో ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు నా జీవితంలో ఏ పాపపు విషయంతో మనం నిండిపోయామో నీకు మాత్రమే తెలుసు, నాకు మాత్రమే తెలుసు, మనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వినపడుతున్నప్పుడు ఒక్కసారి నిన్ను బ్రతికించాలనే యేసు ప్రభువారు చనిపోయినటువంటి దేవుడు. ఆయన ప్రేమ నిన్ను బ్రతికించుకుంది. ఆయన మరణించి ఆ ప్రేమతో నీ కోసం మరణించి నిన్ను బ్రతికించినటువంటి దేవుడు. ఆయన చంపేయడానికి లోకంలో రాలేదు, నిన్ను నాశనం చేసేయడానికి రాలేదు, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను అని వాక్యం ఉంది. లోకంలో ఉన్న ప్రతి వారిని ఆదరించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు, ప్రేమించడానికి వచ్చాడు. బ్రతికించినటువంటి ప్రేమ. నువ్వు చచ్చిపోతుంటే అపరాధముల చేత, పాపాల చేత నిన్ను బ్రతికించడానికి ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రేమ అయింది. కాబట్టి రాత్రి మాటలు వింటున్నటువంటి నీవు ఒకసారి ఆలోచించే, నిజంగా నువ్వు చచ్చిపోతున్నటువంటి నీ జీవితాన్ని బ్రతికించడానికి యేసు ప్రభు ఉన్నారు. ఒకసారి యేసు ప్రభుకి చిన్న చోటే వచ్చు కదా. ఇంకా ఎంతకాలం లోకానికి, లోకాశలకు చోటిస్తావు? ఒక్క చిన్న ప్రార్థన నాతో కలిసి చేస్తావా? ఒకసారి నీ మనసుని కేంద్రీకరించి, యేసు ప్రభువా నువ్వు బ్రతికించడానికి వచ్చావట, నేను చచ్చిపోయేలా ఉన్నాను ఈ పాపంతో, లేకపోతే నాకు ఎందుకో ఇది అర్థం కావట్లేదు, నా పరిస్థితి ఏంటో నాకు తెలియట్లేదు, ఒకసారి నన్ను బ్రతికిస్తావా? నీకోసం నేను వాడబడతాను, నీకోసం నేను ఉంటాను అని ప్రార్థన చేయగలవా? మీకు తెలుసా, అద్భుతమైనటువంటి దైవజనుడు ఒక ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడతా ఉంటే ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి విడుదల పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. దేవుడు అంటే ఇష్టపడేటటువంటి వ్యక్తి కాదు ఆయన. అలాంటి సమయంలో ఇష్టపడకుండా ఉంటే, క్యాన్సర్కి ఇంకా 3 నెలల తర్వాత నువ్వు చచ్చిపోతావయ్యా, ఈ 3 నెలలు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేయి అని చెప్తే అతను అలాగేనండి అని చెప్పి వచ్చేసాడు ఇంటికి. ఈ 3 నెలల్లో చాలా రకాలుగా జీవించడం మొదలుపెట్టాడు. ఎవరో చెప్తే ఒక చిన్న పిల్ల 12 సంవత్సరాల అమ్మాయి వెళ్ళి ప్రార్థన చేస్తాను నేను మీకు అని చెప్పి ప్రార్థన చేయడం అని మొదలుపెట్టింది. ప్రార్థన చేస్తుంటే ప్రతిరోజు వచ్చేది. ప్రతిరోజు అతను తిడతాను ఉండేవాడు, నా దగ్గరికి రావద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు, నాకు అవసరం లేదని. 2వ రోజు కూడా సేమ్, 3వ రోజు కూడా సేమ్. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత అసలు ఎందుకు నిన్ను ఎవరు పంపిస్తారు ఇక్కడికి ప్రార్థన చేయమని చెప్తే, నన్ను దేవుడు పంపిస్తున్నాడని చెప్తే అక్కడి నుంచి మారు మనసు పొందడం మొదలెట్టాడు. తర్వాత ఆయన వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే, నువ్వేనా ఇలాంటి క్యాన్సర్ కలిగినటువంటి వ్యక్తివి, నీకు సంపూర్ణంగా క్యాన్సర్ తగ్గిపోయింది అని చెప్తాడు డాక్టర్. అసలు నీలాంటి వాళ్ళు ఇంకొకరు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడట. అద్భుతమైనటువంటి సాక్షి ఈ దైవజనుడు. చూడండి, ఈ ఫోటోలో ఉన్నటువంటి దైవజనుడు. అర్థమవుతుందా మీకు? సో దేవుని కార్యాలు అట్లా ఉంటాయి. బ్రతికించగలిగినటువంటి వాడు ఆయన. బ్రతికించేటటువంటి ప్రేమ అయింది, నిన్ను చంపుకునే ప్రేమ కాదైంది. ఈనాడు లోకంలో నిన్ను చంపుకునే ప్రేమలు కనిపిస్తున్నాయేమో కానీ నిన్ను బ్రతికించేది, నిన్ను నిలబెట్టేది, నిన్ను ధైర్యపరిచేది, అనేక మందికి మాదిరికరంగా ఉంచేది దేవుని ప్రేమ. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి మీరు ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు బహుశ్రమలు పెట్టినా, బహు కష్టాలు పడినా, వారందరూ దేవుణ్ణి, మోషే గారిని ఎంతగా బాధ పెట్టినా వారి మీద ప్రేమే కనిపించారు కానీ ఎట్టి పరిస్థితుల్లో మరణాన్ని చూపించలేదు. కోపం వచ్చి ఒకసారి ఒక దెబ్బ వేసాడే కానీ నిన్ను మరణమునకు మాత్రం నేను ఎవరైతే మరలా నా వైపు చూస్తారో వాళ్ళు బ్రతికించుకుంటున్నాను. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు నీవు ఒక్కసారి యేసు వైపు చూడవచ్చు కదా. ఒకసారి నీ గుండు యేసు ప్రభుకి చోటవచ్చు కదా. ప్రభు సేవకుడిగా మాట్లాడుతున్నాను, దయచేసి యేసయ్యకు మీ మనసులో చోటేవండి. కొద్ది సమయం ప్రభుకి కేటాయించండి. మనసారా హృదయపూర్వకంగా ప్రభు నామాన్ని స్తుతించండి. మీ గుడిలో ప్రభుకి చోటివ్వడం మొదలెట్టండి. తద్వారా అద్భుతమైనటువంటి దీవెనలు ప్రభువారు మీకు దయచేస్తారని మనసారా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ రాత్రి నీ పిల్లలకు కొన్ని మాటలు వినిపింపజేశాను. విన్న ప్రతి మాట వారందరి జీవితాల ఆశీర్వాదాన్ని దయచేయండి. నీ కొరకు వాడబడే మహిమ పాత్రలుగా ఈ బిడ్డలు తయారు చేసుకోమని, మరి ముఖ్యంగా నీ అందు విశ్వాసంలో స్థిరులుగా కదలని వారిగా తయారు చేయండి. పాపాంధకారంలో చచ్చిపోతున్న మమ్మల్ని బ్రతికించడానికి ఈ లోకానికి దిగివచ్చిన దేవుడు అని, నీ వైపు ఎవరు చూస్తే వాళ్ళు బ్రతుకుతారని కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. నీ వైపు చూసేవారుగా నిన్ను గురిగా కలిగి నడిచేటటువంటి కృపను, ధన్యతను మా అందరికి దయచేయమని, మా అందరి దేవుడు, మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.